హాయ్ అండి అందరికీ. కమ్మగా దొండకాయ కూర చేస్తున్నాను. మరి వచ్చేసేయండి ఎలా చేయాలో చూసేద్దాము. వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను చేయబోయే దొండకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ఇలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టేశాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా వేసేసుకోండి. అందులో కరివేపాకు వేసారనుకోండి చాలా బాగుంటుంది, కాబట్టి కాస్త కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇక కాస్త పసుపు వేసేసి ఒక్కసారి అటు ఇటుగా కలిపేద్దాము. పసుపు వేసుకున్నాక ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం అస్సలు లేదు. ఒక్కసారి అలా కలిపేసుకొని మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వెంటనే వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దొండకాయ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయలు కూడా వేగుతూనే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. కాబట్టి ఇవి వేగాల్సిన అవసరం లేదు. దొండకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఆ ఆయిల్ అంతా కూడా ఆ ముక్కలన్నిటికీ పట్టాలండి. అప్పుడే సమానంగా వేగుతాయి. ఒక్కసారి ఆ ఉల్లిపాయలు, దొండకాయలు, ఆయిల్ అంతా కూడా బాగా కలిసేలా మనం కలిపేసుకుందాం. అలా కలిపితేనే మనకి ఆయిల్ అంతా ముక్కలకి పడుతుంది కాబట్టి మనం మూత పెట్టినప్పుడు అన్నీ సమానంగా మగ్గుతాయండి. ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెడల్పాటి పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ కూడా సమానంగా వేగుతాయి ముక్కలన్నీ కూడా. కాబట్టి వెడల్పాటి పెట్టుకోవడానికి చూడండి. ముక్కలన్నీ అలా మనం కలిపేసాం కదండి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసాను. చూసారా, అన్నీ కూడా చక్కగా మగ్గుతున్నాయి. సిమ్కి కాస్త ఎక్కువగా పెట్టుకున్నానండి. అలా మీడియం పెట్టేసి వదిలేసినా సరే మాడిపోతాయండి, మూత పెట్టాం కాబట్టి చూసుకుంటూ ఉండాలి. మీరు దగ్గరే ఉంటే కనుక మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండొచ్చు. నేనైతే ఒక 5 నిమిషాల వరకు అలా వదిలేశాను. సిమ్కి కాస్త ఎక్కువ పెట్టుకున్నాను అంతే. అందులో మనం ఎప్పుడు వాడే కళాయిల్లో మనం ఇలా కర్రీస్ చేసుకున్నాం అనుకోండి, అడుగు తొందరగా అంటవు. ఇక బాగా కలిపేసుకున్నాను. మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఉప్పు మాత్రం ఎప్పుడు కూడా ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదండి. కాస్త వేగాయి అనిపించినప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. అప్పుడు ఇంకాస్త వాటర్ రిలీజ్ అయ్యి ముక్కలన్నీ కూడా చక్కగా వేగుతాయి. కాబట్టి ముక్కలు కాస్త వేగాయి అనిపించి కలర్ మారినప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోండి. చూసి ఈ టైంలో నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కూడా అలానే వేసేసుకోండి. ఇక ఉప్పు వేసాక కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ముక్కలన్నింటికి కూడా ఉప్పు పడితేనే అన్నీ సమానంగా వేగుతాయి. చక్కగా అన్నిటికీ కూడా పడుతుంది ఉప్పు. అలా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కంపల్సరీగా అటు ఇటు అంటూ ముక్కలన్నీ కూడా కిందికి పైకి అన్ని సమానంగా వేగేలా చూసుకున్నారనుకోండి, ముక్కలన్నీ చక్కగా వేగుతాయి. లేదంటే ఒకటి వేగి ఒకటి వేగక తినేటప్పుడు మనకి కొన్ని పచ్చిగా అనిపిస్తాయి. కాబట్టి అన్నీ సమానంగా వేగేటట్టుగా సిమ్లో పెట్టి కర్రీ దగ్గరే ఉండి చేసుకుంటే ఈ దొండకాయ కూర చాలా కమ్మగా కుదురుతుందండి. ఒకసారిగా అన్నీ బాగా కలిపేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాము, వాటర్ రిలీజ్ అయింది, ముక్కలు కూడా చక్కగా వేగాయి. అయితే ఇందులో కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అప్పుడే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చండి. దొండకాయ ఫ్రైలో, బెండకాయ ఫ్రైలో, అలాగే వంకాయ కూరలో, అలాగే ఆకుకూరల్లో అండి కంపల్సరీ వేసుకోవచ్చు. అలాగే మనకి కాకరకాయలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్ అన్నీ కూడా. కాబట్టి మన ఇంట్లో నూరి రెడీగా ఉంటుంది కాబట్టి అలా కొంచెం ఏ కర్రీలో వేసేసుకున్నా మనకి టేస్టే కదండి పెరిగేది. ఎందుకు వేసుకోకుండా ఉండాలి, వేసేసుకోండి. ఎలాగూ అల్లం వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అది వేగాక అంటే పచ్చిదనం పోయే వరకు అలా వేపుతూనే ఉండాలండి. అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేసుకున్నప్పుడు మూత పెట్టామనుకోండి అడుగంటినట్టుగా అవుతుంది. కాబట్టి ఇక ఆల్రెడీ మనకి దొండకాయ ముక్కలు సగానికి ఎక్కువగానే మగ్గిపోయాయి కాబట్టి ఇక మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇక అడుగంటకుండా మనం అలా కలుపుతూ ఉండాలి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయిందండి, కమ్మగా వేగిపోయాయి. కాబట్టి ఈ టైంలో మనము కాస్త జీలకర్ర పౌడర్ అలాగే ధనియా పౌడర్ వేసేసుకున్నాం అనుకోండి, కర్రీకి ఇంకాస్త టేస్ట్ పెరిగిపోతుంది. ఒక 1/2 స్పూన్కి ఎక్కువగా ధనియా పౌడర్ అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కమ్మదనం వచ్చేస్తుందండి. ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, అలాగే ఇప్పుడు జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము. చూసారు కదా ఎంత కమ్మగా మగ్గుతున్నాయో. అంతే అండి, ఈ మగ్గడంలోని కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. దగ్గరే ఉండి మాడకుండా ముక్కలు చూసుకుంటే చాలు. మనము జీలకర్ర పౌడర్ వేసాను, ధనియా పౌడర్ వేసేసాను. ఒక్కసారిగా బాగా కలిపేసుకుందాము. అయితే ఈ కర్రీలో కారం ఎప్పుడైనా సరే అంటే ఫ్రై కర్రీ సేవ్ చేసినా సరే కారం లాస్ట్లో వేసుకోవాలండి. ఎందుకంటే కారం మనకి మాడిపోతుంది ఫ్రై కర్రీస్ కాబట్టి. కారం ఎప్పుడైనా సరే దించే ముందు ఒక 2 నిమిషాల ముందు వేసుకొని కలుపుతూ ఉండాలండి. లాస్ట్లో స్టవ్ వెంటనే ఆపేసుకోవాలి మనం కారం వేశాక. అందుకే నేను లాస్ట్లో కారం వేస్తానండి. ఇక జీలకర్ర ధనియా పౌడర్ వేసాను, చక్కగా మగ్గిపోయాయి, కలిపేసుకున్నాము. ఇక ఈ టైంలో మనము అంటే కర్రీ రెడీ అయిపోయింది, ఇక దించేయచ్చు అన్న టైంలో నేను కారం వేస్తున్నాను. సరిపడా కారం చూసి వేసేసుకోండి. ఇక అంతే అండి, కమ్మదనం ఎందుకు రాదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కాస్త కర్రీ వేసుకుంటే చాలండి,
చాలా అన్నం కలుస్తుంది మనకి. కారం కూడా వేసేసి ముక్కలన్నింటికి కూడా ఆ కారం బాగా పట్టేలా అటు ఇటుగా కలిపేసుకోండి. ముక్కలన్నీ సమానంగా వేగేలా చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా వదిలేయకండి కర్రీని ఎప్పుడైనా సరే. దగ్గరే ఉండి చేసుకుంటే ఒక పావు గంటలో కమ్మని కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో ముక్కలు. అలా కాస్త ఆయిల్ ఎక్కువగా ఉండి అలాని మరి ఎక్కువగా కనిపించేలాకోకుండా చూసుకొని వేసుకోండి ఆయిల్ కూడా. అంతే అండి, కారం వేసేసాము, బాగా కలిపేసేసుకున్నాము. ఇక కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర అలా వేసేసేయండి. ఉంటే ఇంకాస్త వేసుకున్నా పర్లేదండి, కమ్మదనం సూపర్గా ఉంటుందండి. ఈ దొండకాయ కూర ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఎంత చక్కగా వేగుతుందో. ఇలా కమ్మగా వేపుకున్న కూర పక్కన టమాటా పప్పు కానీ పప్పుచారు కానీ పెట్టేసుకొని అలా లాగించేసేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వేడి వేడి రైస్లో అలా కలిపి పెట్టేసామనుకోండి ముద్దలు ముద్దలుగా తినేస్తారు. ఇక కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కూర అంతా కూడా బాగా వేగిపోయింది. చూసారా ఎంత చక్కగా తయారైందో. అంతే అండి, కమ్మని దొండకాయ ఫ్రై ఇలా చేసుకొని చూడండి ఒకసారి. ఎందుకు తినరండి, అందరూ అలా తినేస్తారు. అన్నంలో వేసేసుకొని ఇలా జారిపోతుంది కడుపులోకి. కమ్మని దొండకాయ ఫ్రై మరి ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని కూరల్లాగే చేశానండి, ఏమంత గొప్పగా ఏం చేయలేదు. కాకపోతే మనం వేపుకోవడంలో అన్నీ వేసుకోవడంలోనే టేస్ట్ వస్తుందండి దొండకాయ ఫ్రైకి కూడా. ఇక ఇంత సింపుల్గా చేసుకుని అంత కమ్మగా తినాలనుకుని ఈ దొండకాయ ఫ్రైని ఎందుకు చేయరండి, చేసేసుకోండి, కమ్మగా తినేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.